అండి మనం అయితే ఆ వీడియో కంప్లీట్ చేసుకుని అయితే వేరే ఊరు వెళ్తున్నామండి. మనం మారడుమిల్లి మండలంలోని లోతట్టు ప్రాంతానికి విలేజ్ వెళ్ళబోతున్నామండి. ఈ వీడియోలో చింతపండు సేకరణ, అలాగే వాళ్ళు కొండల్లో పండించే కూరగాయలు అవి మీ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త చూస్తున్నట్లే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కంటే మనం అయితే ఇప్పుడు చాలా దట్టమైన అడవుల మధ్యన అయితే మన ప్రయాణం సాగుతుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే బస్సులు కానీ ఎటువంటి సౌకర్యం అనేది ఉండదండి, ఆటోలు కూడా రావన్నమాట ఈ పెద్ద పెద్ద ఘాటులు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూపించబోయే గ్రామాలనే దట్టమైన అడవుల మధ్యలో ఉన్నాయండి. అయితే ఇప్పుడు వీడియో తీసుకుని కొండల మధ్య నుంచి అంతే ఇలాగైతే వచ్చానమాట. చూడండి, ఇక్కడి నుంచి వచ్చా, చూడండి అక్కడ విలేజ్ కనిపిస్తుంది. చూసారు కదా, అక్కడ విలేజ్ ఉందన్నమాట. అక్కడికైతే వెళ్తాం ఇప్పుడు మనం. చూసారు కదండి, ఓన్లీ జీబులు మాత్రం వస్తాయన్నమాట ఇక్కడ ఈ ఏరియాకి. వేరే ఏమి రావు, ఆటో కూడా రావండి, అలాగే 2 వీలర్ అయితే వస్తాయన్నమాట. చూసారు కదా, అక్కడైతే మనకు ఒక విలేజ్ కనిపిస్తుంది అనమాట, కొండ దగ్గరలో. అక్కడికైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అటు నుంచి వచ్చాం కదండి, ఈ రూట్ వచ్చేసండి మామిడిమిల్లి వెళ్ళిపోతుందంట. మామిడిమిల్లి వెళ్ళిపోతుందండి ఇది. చూసారు కదా, ఈ రోజు అయితే మామిడిమిల్లి మార్కెట్, అందు గురించి జీబులు కూడా తిరుగుతుంది. చూసారు కదండి, విలేజ్ బయటకు కనిపిస్తుంది చూడండి విలేజ్. అయితే చాలా అద్భుతంగా ఉందండి. చూసారు కదా, అది ఏ విలేజ్ అనేది మనకు పూర్తిగా తెలియదు అనమాట. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తారు కండి, మన గిరిజనుల యొక్క జీవన విధానం అయితే ఇక్కడ ఈ కొండల్లో జీవిస్తుంటారని చూస్తారు కండి. పచ్చని కొండల మధ్య అయితే ఈ గ్రామం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు అన్నమాట. మొత్తం అనే లోతట్టు ప్రాంతాలు. ఫ్రెండ్స్, చూసారు కండి, ఈ లొకేషన్ వచ్చేసండి స్కూల్ ఉందన్నమాట. ఈ ఊర్లోనే ఒక అడవి దగ్గరలో అయితే స్కూల్ ఉంది, కొండ కానుకొని. అక్కడి నుంచి అయితే వ్యూ ఇలా ఉందన్నమాట. ఆ విలేజ్ చూడండి అక్కడ. ఫ్రెండ్స్, చూస్తారు కదండి, మనకి మార్కెట్లో అయితే చింతపండు పిక్క తీసింది 100 రూపాయలు అనమాట. ఇక్కడ ఏంటంటే గ్రామంలో ఉన్న చింతపండు ఎక్కువగా దొరుకుద్దండి. ఇలా ఏంటంటే ఆ ఊర్లోని చించెట్లు ఉంటాయి కదా, వాటికి ఒక పాట ఉంటుంది అనమాట. ఆ ఊర్లో చించెట్లు ఉంటాయండి, ఒక పాట పెడతారనమాట. ఎవరైతే ఎక్కువ రేటుకు పాడుకుంటారో ఆ చించెట్లు, ఆ ఊరు విలేజ్లో ఉన్న చించెట్లు వాళ్ళు ఆ సంవత్సరం కోసుకుంటారనమాట. ఇక్కడ చూడండి, పిక్క తీసి అయితే వీళ్ళు 50 రూపాయలకి అమ్ముతారండి. వాళ్ళు ఆ విలేజ్లో ఉన్న చెట్లు అండి మొత్తం అంతా ఎవరైతే పాట పాడుతున్నారో వాళ్ళు కోసుకుంటారనమాట. అవి దులుపుకొని అవి పిక్క తీసి వీళ్ళు మార్కెట్కి 50 రూపాయలకి ఇస్తారండి. వ్యాపారస్తులు అవి కొని మన దగ్గర నుంచి కొని వీళ్ళు మనకు బయట అయితే 100 రూపాయలు అమ్ముతారు. మీరు అదే ఒక పోగులు లెక్క అడవిలో కొని మీరు ఇక పిక్క తీసి బయటకు అమ్మేస్తారా? ఫ్రెండ్స్, మన వాళ్ళ దగ్గర అయితే నెమలు ఉందండి, నెమలు కూడా పెంచుతున్నారు. అడవి నుంచి గుడ్లు తెచ్చి పెట్టదైతే పేల్చారనమాట. ఫ్రెండ్స్, మనలో అడవి నుంచి గుడ్లు తెచ్చి అయితే పెట్టలో పెట్టి పేల్చారనమాట. అవి ఇంకా అలవాటు అయిపోవడం చూసారు కదండి. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి అయితే కోళ్ళతో అయితే తిరుగుతుంది చూసారా. అడవిలో తిరిగేటువంటి నెమలి ఊర్లోనైతే ఈ విధంగా కోళ్ళతో అయితే తిరుగుతుంది చూసారు కదా. ఆడపెట్టే కదా. పిక్క తీయడానికి కూల్ అండి, లేకపోతే ఏదంటారు అలాగా? కూలేనా? కూల్ ఎంతండి రోజంతా? ఫ్రెండ్స్, చూసారు కండి, మనోళ్ళు అయితే మొత్తం అన్ని చెట్ల నుంచి సేకరించండి ఒక దగ్గర దాని యొక్క తోలు తీసి పక్కన పెట్టుకున్నారనమాట. ఈ విధంగా కూలిచ్చి మనోళ్ళు దాని యొక్క పిక్క తీస్తున్నారు. రోజుకు 100 రూపాయలు అటండి. చూసారు కదా, స్టోర్ ఇచ్చేస్తున్నారండి మొత్తం అదంతా. మొత్తం పిక్క తీసి వీళ్ళు మళ్ళీ వ్యాపారస్తులు వస్తారండి, వాళ్ళకి 50 రూపాయలు చూపిస్తారు. వాళ్ళు మనకు కొని మనకైతే 100 రూపాయలు అమ్ముతారు అనమాట.
ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఎక్కువగా గిరిజనులు అయితే మట్టితోటైతే హౌసులు కట్టుకుంటారండి. ఎందుకంటే వీళ్ళకి ఇటుక రవాణా అలాగే సిమెంట్ రవాణా అనేది రాదనమాట, చాలా కష్టం ఇక్కడికి. అందు గురించి అయితే ఇక్కడ సిమెంట్ ఏంటంటే వీళ్ళు ఆ పైన పెంకు తెచ్చుకోనండి, ఆ కలప ఉంటుంది కదా అడుగులో సేకరించి ఈ విధంగా మట్టి ఉంటుంది కదా, మట్టి తొక్కి ఈ విధంగా ఆ మట్టితోటైతే గోడలను వేసుకుంటారు అన్నమాట. చూస్తారు కదా, మొత్తం అన్ని మట్టితో కట్టే హౌసులు అండి ఇక్కడ అన్ని. నిన్న ఫ్రెండ్స్, ఈ విలేజ్కి అయితే 2 రోజుల క్రితం అయితే పులి వచ్చిందటండి ఇక్కడికి. ఈ ఫారెస్ట్లో అయితే ఎక్కువగా పులులు ఉంటాయని చెప్తున్నారండి. పులులు అలాగే చిరత పులులు అంటారు కదా, అలా అటువంటివి ఎక్కువగా ఉంటాయటండి ఇక్కడ ఈ ఫారెస్ట్లోన. అయితే కూరగాయలు పండిస్తున్నారు, అవి ఏం పండిస్తున్నారు మీకు చూపిస్తాను. చూసారు కండి, కాలీఫ్లవర్, వంకాయ, క్యాబేజీ, మిరపకాయని పండిస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడైతే క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ పండుతున్నాయండి, అవి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ఉన్న కొద్ది ప్లేస్లో అయితే చాలా ఈ కూరగాయలు వేసారనమాట. అవన్నీ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మిరపనార అనమాట, అలాగే కొత్తిమీర, తోటకూర కలిపేసారు. ఎంత వంకాయ తోట అండి, తెల్ల వంకాయ అనమాట, తెల్ల వంకాయ ప్లస్ నల్ల వంకాయ అనమాట. చూడండి ఎంత ఉన్నాయో. చూసారండి, ఇక్కడ మన వాళ్ళు అయితే వీళ్ళు మార్కెట్కి పంపిస్తారండి. ఇక్కడ పండించి కంచి మార్కెట్కి వెళ్తానమాట. అలాగే ఇక్కడ చెట్లు, వంకాయ చూసారా, రౌండ్ వంకాయ అన్నమాట, తెల్ల వంకాయలు రౌండ్ చూసారు కదా. ఇవన్నీ అయ్యానండి మొత్తం, ఇదంతా అదే అనమాట, ఈ బిట్టు మొత్తం అదే. ఈ కింద ఈ విధంగా అయితే పెడలు పోసారండి, మరి దేని గురించో తెలీదు. క్యాబేజ్ అయితే తీసినట్టున్నారండి, క్యాబేజ్ లేనట్టు ఉంది. అలాగే దానిమ్మ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదండి, వంకాయ ఎంత ఉందో చూసారు కదండి. ఇదంతా క్యాబేజ్ అనమాట, ఆల్రెడీగా తీసేస్తారటండి, మార్కెట్కి వెళ్ళిపోయింది. చూడండి ఇది కాయ అనమాట. చూసారు కదండి, ఇదంతా కాయ అనమాట, క్యాబేజ్ కాయ, క్యాబేజ్ పువ్వు అనమాట. చూడండి అదంతా. ఇదంతా అండి చాలా మటుకు మార్కెట్కి వెళ్ళిపోయింది, చిన్న సైజులో అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇది క్యాబేజ్ పువ్వు అనమాట. చూడండి మొత్తం అంతా చాలా మటుకు పెద్ద అయితే మార్కెట్కి వెళ్ళిపోయాయి అనమాట. చూసారు కదా, అంత ఒక సైజులో అనమాట. యూట్యూబ్లో పెడతారు. మీదేనమ్మా ఇది తోట? ఇది వంకాయ కానీ రకం ఏంటమ్మ ఇది? నల్ల, అదే సైజు పెద్దగా ఉంది కదా, అంత పెద్ద సైజు చూడలేదు. ఇంకా పెద్దది అవుతుందా? మీదేనా మీది? ఇది ఒక బిట్టేనా, ఇంకా అది కూడా మీదేనా? మొత్తం మీదేనా? అది వేరే వాళ్ళదా? ఏమేమి వేసారమ్మా ఇంకా మీరు? వంకాయ ఇంకా టమాటాలు అయిపోయా? క్యాబేజీ పువ్వు వేయలేదమ్మా? పువ్వు అయిపోయా? ఎప్పుడు ఉంటాయమ్మా కూరగాయలు ఇక్కడ? ఈ టైంకి ఎండాకాలం వేయరు, ఇంకా వర్షాకాలం దసరా నెలకి ఉంటాయి. మీది ఎవరమ్మా? పోతవరమేనా? ఓకే. టమాటా ఇది అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదండి, మా ఇది కేజీ ఎంత అమ్మ? ఇవి వంకాయలు 40 రూపాయలా? అమ్మ మీ పేరమ్మా? అమ్మా ఏం పేరు? మీ పేరు పర్లే చెప్పు. ఏం పేరమ్మా మీ పేరు? దోసుదా. మీరు కూలికి వచ్చారా మీదేనా? మీరు కూలికి వచ్చారా? కూలి ఎంత?
ఫ్రెండ్స్ చూసారు కదండి, ఫ్రెండ్స్ చూసారు కదా, వీళ్ళు మొత్తం ఇది దున్నేసండి ఇక్కడ పెంట కలిపారు. మేక గెత్తం ఉంటుంది కదా, అది కలిపారు చూసారా. ఇది సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు అనమాట మనోళ్ళు. ఎటువంటి పిండి గట్టి ఏమయ్యారండి, సేంద్రియ పద్ధతిలో అయితే పంట పండిస్తున్నారు అనమాట వీళ్ళు. సేంద్రియ పద్ధతులు అనమాట మొత్తం అంతా. చూసారు కండి, ఇది కూడా క్యాబేజ్ అనమాట, క్యాబేజ్ పువ్వు ఇది కూడా చూడండి. ఇక్కడ మనకు కూడా మా వైరవరం మండలం అయితే పండుతున్నాయి అనమాట. ఇవి కూడా కాలీఫ్లవర్ చూసారు కండి, ఇది కాలీఫ్లవర్ అనమాట. చూడండి పువ్వు ఇది. చూడండి మొత్తం అంతా చిట్టి టమాటా అనమాట మొత్తం అంతా. చూసారు కదా, చిన్న టమాటా మొత్తం అంతా. అలాగే వీళ్ళు సేలోనే ఉంటున్నారండి. చూసారా, చిన్న ఫామ్ హౌస్లోకి అయితే కట్టుకున్నారనమాట. ఇలా పొయ్యి అలాగే చూసారా, మనల్లో ఉండడానికి ఎంత నీట్గా చేస్తున్నారు చూడండి. వీళ్ళైతే చాలా నీట్గా ఉందన్నమాట. వంటగది అలాగే స్టోర్ గది ఆ విధంగా వేసుకున్నారు మొత్తం అంతా. చూసారు కదా, చాలా నీట్గా ఉందండి. సేల్ మాకు చాలా బాగుంది. అలాగే చూడండి, ఇదంతా అరటి చెట్లు మొత్తం అంతా. అలాగే కాకరకాయ అండి, చూసారు కదా కాకరకాయ.